వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య ప్రయత్నం కలకలాన్ని రేపుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ సమ్మె సాగిస్తున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నర్సంపేట డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మంటలను ఆర్పిన తోటి సిబ్బంది ఆయన వెంటనే హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, మరి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఇప్పుడు ఈ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ ఆర్టీసీ డ్రైవర్ ఇలా ఒంటికి నిప్పంటించుకున్నారు. మరి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. వచ్చిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుండో ప్రభుత్వానికి తమ డిమాండ్ల పట్ల మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, బతికే పరిస్థితి లేదు, కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు కడుపు నిండా తినే పరిస్థితి లేదు అని చెప్పి ఎప్పటి నుండో మొరపెట్టుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వాన్ని చూస్తే తాము కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీకు ప్రభుత్వ జీతాలు వస్తాయని చెప్పేసి నమ్మించి వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీకు రావాల్సిన పిఆర్సీలు కానీ బకాయిలు కానీ అన్ని చెల్లిస్తామని చెప్పి ఎప్పటికప్పుడు దాటేసుకుంటూ, ఎప్పుడు కాలయాపన చేస్తూ, ఏదో ఒక కమిటీ పేరు మీద కాలయాపన చేస్తూ దాటేసుకుంటూ వస్తున్నారు. మేము అప్పుల్లో కూరుకొని ఉన్నాము, మేము కడుపు నుండి తినాలంటే ఇప్పటికి అప్పులు చేస్తున్నాము, అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని చెప్పేసి ఎప్పటి నుండో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు ఆవేదనకు గురవుతూ సమ్మెకు దిగిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కార్మిక సంఘాలను లేకుండా చేసిన కేసీఆర్ ఇవాళ కార్మిక సంఘాలు లేవు, మేము ఎవరితో మాట్లాడాలంటూ ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. ఇప్పుడు కమిటీ వేసి 22 రోజులు, అంటే మేము ఎంత నిరసన తెలిపినా ఏం చేసినా కూడా ఒక కమిటీ వేశాము, వాళ్ళు అంతా పర్యవేక్షించడానికి 22 రోజులు పడుతుంది. కాబట్టి మేము ఈ నిరసన 22 రోజులు తెలపాల్సిందేనా, అప్పటి వరకు మాకు పరిష్కారం రాదా అనే కోణంలో ఇవాళ కార్మికులు ఆవేదన వ్యక్తం అవుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తామని అంటున్నారు. కానీ కమిటీ వేయడం ఎందుకు మమ్మల్ని, మేము ఆర్టీసీ అంటేనే మేము బస్సులు నడిపితేనే ప్రయాణికులు వస్తారు, మేము కార్మికులుగా వర్క్ చేస్తున్నాము, మమ్మల్ని ఆర్టీసీ లోపలికి అంటే కాంపౌండ్ లోపలికి కూడా రాకుండా వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులను పెట్టి బెదిరిస్తున్న పరిస్థితి. మమ్మల్ని బయటకు పంపిస్తే మేము ఎక్కడ బతకాలి, ఇది మాకు ఇల్లు లాంటిది, ఇది మాకు దేవాలయం లాంటిది, మమ్మల్ని ఈ విధంగా ఈ ఆవేదనలకు గురి ఇబ్బందులకు. నరేందర్, ఒకవైపు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మనకి ఇక్కడ తెలంగాణ కేబినెట్ భేటీ కూడా అవుతోంది. ఇప్పుడు ఈ సమస్య గురించి కూడా, ఆర్టీసీ సమ్మె సమస్య గురించి కూడా వాళ్ళు భేటీలో చర్చించడం కూడా జరుగుతోంది. ఒకవైపు ఇలా ఉంటే ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఈ ఆర్టీసీ సమ్మెలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక డ్రైవర్ ఇలాగే ఒంటికి నిప్పంటించుకొని ఆయన కూడా మరణించడం జరిగింది. మరి ఇంతటి ఘాతకానికి పాల్పడడం అవసరమా? అర్చన, వాస్తవం మీరు చెప్పింది. అప్పటికి ఆ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా డిమాండ్లకు పరిష్కారం మాత్రం దొరకట్లేదని ఒక ఆవేదన మాత్రం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళకున్న ఆవేదనలు అనేటి ఇంత అంతవి కాదు, పెద్దవాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇవాళ డిఎం స్థాయి, సిఎస్ స్థాయిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ మేము చేస్తున్న నిరసనకి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారే తప్ప, మేము చేసిన నిరసనలకు, మేము చేసిన ఆందోళనలకు, సమ్మెకు మేము 5% మేము లాభపడితే 95% వాళ్ళు లాభపడతారు. కానీ వాళ్ళు ప్రభుత్వానికి వర్తాసు పలుకుతూ మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నారంటే అసలు మేము ఎవరికి చెప్పుకోవాలి, మా ఆవేదన ఏంటి అర్థం కావట్లేదు. మేము ఎన్ని రోజులని కష్ట నష్టాలు పడాలి, ఎన్ని రోజులని అప్పులు తీర్చాలి, ఎన్ని రోజులని చెప్పి మేము ఈ ఆవేదనలు పడాలని చెప్పేసి ఒకటే వీరి ఆవేదన కనిపిస్తా ఉంది. అయితే ఎప్పుడు చూడు ప్రభుత్వాలు మారుతున్నా వాళ్ళు కమిటీలు వేస్తూ ఏదో కాలయాపన చేస్తూ ఇచ్చేస్తున్నారు తప్ప మాకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇవాళ డిఎంలు మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నారని ఒక ఆవేదన అనేది ఇవాళ కార్మికుల లోపల స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఈ 2వ రోజే. కానీ ఇవాళ ఆత్మహత్య పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడిందంటే వాళ్ళు మానసిక ఆవేదనకు గురైతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అర్చన.